జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 13వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వీరంకి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ ఆధ్వర్యంలో 2వ రోజు పూజాది కార్యక్రమాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి పునః పూజలతో పాటు విశేష చండీ హోమం, స్వామివారికి మహాన్యాస పూర్వక అష్టాభిషేకం, రుద్ర హోమం, భస్మాభిషేకం, కనకాభిషేకం, ఆరట్టు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ కేసరి రామిరెడ్డి, ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసస్వామి, కార్యదర్శి గంగు జగన్మోహన్ రెడ్డి దంపతులు, నెక్కలపూడి సూర్యచంద్రరావు దంపతులు, బాకి శ్రీనివాసరెడ్డి దంపతులు, తమ్మల వెంకటేశ్వరరావు, కొల్లేపర కృష్ణారావు, గుంట్ల వెంకటేశ్వరరావు, తానంకి వీరభద్రరావు దంపతులు, అబ్బిన దత్తాత్రేయ దంపతులు పాల్గొన్నారు. భాస్కర్ ట్రావెల్స్ అధినేత ఇమ్మడి బాలభాస్కర్ దంపతులు కనకాభిషేకం నిమిత్తం దాతలుగా వ్యవహరించారు. ఈ రోజు ఉదయం 8:30 పునః పూజలు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తికి కనకాభిషేకం, భస్మాభిషేకం, అనంతరం చండీ హోమం, అనంతరం స్వామివారి ఆరట్టు ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. 3:30 ఈ రోజు లక్ష పుష్పార్చన వేద మంత్రాలతో మరి స్వామివారికి మూల విరాటికి స్వామివారి పుష్పాభిషేకం జరిగింది. ఈ రోజు సాయంత్రం అలాగే 6:30 నుంచి తాంత్రిక పద్ధతిలో కేరళ నుంచి వస్తున్న నంబూద్రి గారిచే మహాపడి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మరి ఈ కార్యక్రమం వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామి శరణయ్యప్ప అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ గురువాయూర్. స్వామి శరణయ్యప్ప హరిహర సుతనే శరణయ్యప్ప. మరి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మరి ఈ సంవత్సరం గత 2 రోజులుగా 13వ వార్షికోత్సవం అత్యంత వైభవం జరుగుతుంది. మొదటి రోజు గోపూజతో ప్రారంభమై మరి 2వ రోజు కూడా ఎంతో వైభవంగా జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు వీరంకి సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వారి శిష్య బృందం అలాగే అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరి భక్తులు స్వాముల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా 2వ రోజు కార్యక్రమం మరి హోమాలతో అలాగే సాయంకాలం పడిపూజ మహోత్సవంతో అత్యంత వైభవం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం మరి ఎంతో వైవిధ్యమైనది. మరి అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు ఉత్తర నక్షత్రం బుధవారం ఎంతో మహత్తరమైన రోజు. మరి ఆ రోజు స్వామివారి ఉత్తర నక్షత్రం సందర్భంగా మూల విరాటికి విశేషంగా మహన్యాస పూర్వక అష్టాభిషేకం, భస్మాభిషేకం, మన్య పాశుపద విశేష హోమం, పూర్ణాహుతి, నీరాజన మంత్ర పుష్ప కార్యక్రమాలు అత్యంత వైభవం జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అఖండ అన్న మహాసమారాధన కార్యక్రమం ఎంతో వైభవం జరుగుతుంది. మరి సాయంకాలం 3:30 గంటల నుంచి స్వామివారి నామస్మరణతో మేళ తాళాలతో శరణఘోష నడుమ స్వామివారి సన్నిధి నుండి గురవాయిగూడెం గ్రామం మరియు జంగారెడ్డిగూడెం గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవ కార్యక్రమం మరి భక్తులు స్వాములు గురుస్వాములు ఆధ్వర్యంలో అత్యంత వైభవం జరుగుతుంది. కాబట్టి రేపటి కార్యక్రమానికి కూడా అందరూ ఇదే విధంగా విచ్చేసి స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, స్వామి ఏ శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప. మరి మన అదృష్టం స్వామివారి అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ఉత్సవమూర్తికి ఈ రోజున అభిషేకాల ముందుగా సూర్య భగవానుడు మరి స్వామివారి మీద ఎలాగ ప్రసరించారు ఒకసారి చూడండి. ఇదంతా కూడా మన అదృష్టం. చక్కగా దర్శించుకుని స్వామివారి కృపకి పాత్ర కావాలని కోరుకుంటున్నాం. శబరిమల నుంచి సాక్షాత్తు అయ్యప్ప స్వామి వారు మన గురవాయిగూడెం ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి టెంపుల్ కి వచ్చినటువంటి ఈ సందర్భంలో స్వామిని దర్శించి స్వామి కృపకి పాత్రలు కండి. ఇది మన అదృష్టం. స్వామి ఏ శరణమయ్యప్ప.